ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరుగులేతును, నేను అంధకారం ముందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా నుండును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అనుకున్నవి మన జీవితంలో జరగకపోయినను, మనం ఆశించినది మనకు దొరకకపోయినను సహజంగా మనలో నిరాశ నిస్పృహ అనేవి కలుగుతాయి. అయితే మనం నిరాశ నిస్పృహ అనే లోయలో ఉండిపోక తిరిగి లేచి దేవుని సహాయంతో ప్రతి ఆటంకాన్ని అధిగమించి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణీయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీరము మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రుట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. సహోదరి సహోదరులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులు అప్పు ఇచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందురు. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, దేవా మా కేడము దుష్టించుము, నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరములో ద్వారం నొదరునుట నాకు ఇష్టము. దేవుడిని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సహోదరి సహోదరులారా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. పేతురి విధంగా అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచిన నెరిగి శ్రమలందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకు వెలుగుగా రక్షణగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మమ్మను గూర్చి నీవు చింతించుచున్నావు గనుక మా చింత యావత్తు నీ మీద వేసుకొని విశ్వాసంతో ముందుకు సాగే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాస మూలమున మేము నీతిమంతులుగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ నిరీక్షణతో ముందుకు సాగే వారముగా ఉండుటకు కృపచూపమని, నీవు మమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.